ఓకే స్టార్ట్. నేను వచ్చి 40 రోజులే అవుతుంది ధ్యానం వచ్చి. గట్టిగా కొద్దిగా వాయిస్. మా ఫ్రెండ్ ఉంది నాకు మెడిటేషన్ పరిచయం చేసిన పత్రిజీ అందరికీ గురువే. నాకు మెడిటేషన్ పరిచయం చేసింది మాత్రం నా ఫ్రెండే. తను నా చిన్ననాటి స్నేహితురాలు. నేను 10th ఉన్నప్పుడు తను డిగ్రీలో ఉండేది. అప్పుడే మాకు స్నేహభావం ఉంది. తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు ఎవరి మార్గం వాళ్ళ. మళ్ళీ నేను వైజాగ్ వచ్చాక నాకు కనెక్షన్ అయింది. ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. మెడిటేషన్ 3 years ముందే నాకు చెప్పింది. మా ఇంట్లో విషయాలన్నీ తనకు తెలుసు, షేర్ చేసుకుంటాం కదా మరి చిన్నప్పుడు ఫ్రెండ్షిప్. సో తను చెప్పినప్పుడు నువ్వు ధ్యానం చేసుకోమ్మా నీకు బాగుంటుందని అప్పుడు నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 3 రోజులు అట్లా చేశాను, బాగుంది. మళ్ళీ ఈ సంసారం బంధాల్లో ఇంకా అలా మళ్ళీ అది నెగ్లెక్ట్ చేసేసాను. ఆ కర్మలు రద్దు అవ్వలేదు. మా ఫ్రెండ్ చెప్పింది నాకు అదే, కర్మలు రద్దు అవ్వలేదు. తన పేరు మహాలక్ష్మి అనమాట. తను 7 years మాస్టర్ అక్కడ నర్సాపురంలో ఉంటారు. కర్మలు రద్దు అవ్వలేదు. ఇంక ఈసారి బాగా ఇంక ఈసారి అలా కాదని ఇంక చాలా స్ట్రిక్ట్గా నమ్మి ఇంకా మెడిటేషన్ నాకు దాని నేను దిగానమ్మా. దిగితే నాకు ఇంకా కాళ్ళు అడుగు తీసి అడిగలేని పరిస్థితి బాగా చక్కగా అయిపోయింది. క్రిస్మస్ రోజు జీసస్ కనిపించారు. తర్వాత షుగర్ పెరిగి మరి మెడిటేషన్ మొదలు పెట్టాను కదా. మెడిటేషన్ మొదలు పెట్టి రోజు రోజుకి అభివృద్ధి చెంది షుగర్ పెరిగిపోయి ఒకసారి నాకు అట్లా అయిందనమాట. అంటే రోజుకి ఎన్ని గంటలు చేసేవాళ్ళు? హాఫ్ అన్ అవర్? ఎక్కువ చేసేలేదమ్మా. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్. రోజుకి 2 times చేసేవాళ్ళు. రోజుకి 2 times. అంటే ఒక్కసారి మీ ఫ్రెండ్ చెప్పేది పేరు చెప్పండి. తన పేరు మహాలక్ష్మి. నేను బుజ్జాను, నేను ముద్దుగా పిలుచుకుంటాను. కానీ తను చెప్పింది నువ్వు నమ్మకంగా బాగా చేసుకో, అడుగు తీసి అడిగేలేట షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయి ఇదే అయ్యింది అనమాట. కంట్రోల్లోకి వచ్చే బాగా ట్యాబ్లెట్స్ కూడా నేను తగ్గించాను. ఇంకా నాకు 4 years బ్యాక్ బ్రెయిన్లో చిన్న క్లాట్ కూడా వచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఒకటి పని చేయలేదు. అప్పుడు ఆ క్లాట్కి కూడా ఇన్ని మెడిసిన్స్ ఇచ్చేసారు. నేను ఇంకే మెడిసిన్స్ వేసుకోండి మెడిటేషన్ తప్పితే. అప్పుడు నా మెడిటేషన్ యొక్క నాకు చిరాకు, కొంచెం కోపం, ఇరిటేషను, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఉండేవి. అవన్నీ చూసి డాక్టర్లు ఇన్ని మెడిసిన్స్ మా వారు చెప్పేసి ఇచ్చేసారు. సో నేనేం వాడను, మెడిటేషన్ చేస్తాను కదా అంత బాగుంటుందని ఒక నమ్మకంతో చేశాను. నాకు అంత బాగుంది. సో హ్యాపీ. ఇంక బ్రహ్మానందం ఒకటి తర్వాత ఒకటి. ఇంక DNA వర్క్షాప్కి మళ్ళీ వెంటనే ఇక్కడికి రావడం ఇదంతా ఇంక చాలా 40 daysలో చాలా ఆనందంగా ఉందాం. ఇక్కడికి వచ్చాక అందరూ ఆత్మబంధువులు బాగా అయ్యారమ్మా. అందరినీ డిజైన్ తను మాకు క్లాస్ కూడా ఆత్మోన్నతి గ్రూప్ అని ఉంది. కోటేశ్వరి గారు అని ఇక్కడ వైజాగ్లో ఉంటారు. ఆవిడ గ్రూప్కి లీడరు. మా ఫ్రెండ్ కూడా అందులో మెంబర్. నన్ను జాయిన్ చేశారు. రోజు 11 to స్వాధ్యాయం తను బుక్ చదువుతుంది అనమాట. దివ్య జీవన బాంధవ్యాలని బుక్ న్యూటన్ దంపతులు రాసింది. అది చాలా గొప్ప బుక్ అమ్మ, అందరూ చదవాలి. నాకు అన్నీ తెలియదు. ఆ బుక్ తను చెప్తుంటుంటే ఇక్కడ దొరకలేదు ఆ పుస్తకం. ఇంక ఎంత బాగుంది, ఎవరితో ఎట్లా మెలగాలన్నది తెలుస్తూ ఉంటుందమ్మ. నేను అందరినీ నమ్మేసి అందరే కానీ ఆ బ్యాలెన్స్ వస్తుంది, మనకి తెలుస్తుంది పుస్తకం చదవడం వల్ల. అవన్నీ తెలుసుకోగలిగిన ఇంకా జ్ఞానం ఇంకా చదివితే ఇంకా వస్తుంది. హ్యాపీగా చాలా బాగుంది. ఇంకా అన్నీ బాగున్నాయి. మీ పేరు మేడం? నా పేరు మహేశ్వరి, పద్మజ వెంకట మహేశ్వరి. ఊరి పేరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర కాకానీ నగర్, అది విమానం పక్కనే. 40 రోజుల్లో ఎంత అద్భుతంగా అవును. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహాలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు తెలుసా? అనకాపల్లి తను అటు కమ్ము అవన్నీ లాస్ట్ 10 years తను పెద్ద మాస్టర్. వంశీ సార్కి వీళ్ళందరికీ తెలుసు. తను చనిపోవలసిన మనిషి, తను బతికి 10 years మొన్నే పాపం ఇంకా బాడీ వదిలిపెట్టి చాలా PMCలో మెంబర్ కూడా అయింది. అంతా చేసి చాలా సేవ చేసింది. మొన్న మధ్యన బాడీ విడిచిపెట్టింది. 2వ తారీఖునే తనది 11th day ఇది అవుతే అక్కడ అనకాపల్లిలో చూసుకొని తన భోజనం తిరిగి చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక అందరూ ఆత్మబంధువులుగో మా రమణి మేడం ఉన్నారు కదా సింగరు, తను శ్రీదేవి అందరూ బాగా ఒక్క రోజులోనే మేము కలిసిపోయాం. రమణి మేడం, శ్రీదేవి గారు. ధ్యానం గురించి మీరు
ఇక్కడ రూమ్ మేడం కొత్త వాళ్ళకు ధ్యానం మీ నుంచి సందేశం ఏమైనా? అందరూ ధ్యానం చేసుకోవాలమ్మా. ధ్యానం మించింది ఇంకేమీ ఉండదు. నువ్వు ఈ ధ్యానం మందులు వదిలిపెట్టడం వల్ల ఎంత నష్టపోయినావో అది చెప్పండి. ఇటమా? మీ ఫ్రెండ్ చెప్తే ధ్యానము వినలే కదా, ఆ. ఎంత నష్టం జరిగింది మీకు? మరి నష్టం జరిగింది కదా కర్మలో. అప్పుడు ఇది అవ్వలేదు, ఇంకా ఎక్కువ ఇదైపోయాను. ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాను కాబట్టి బాగా చాలా బాగుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ అక్కడ ఉందట కదా రాజమండ్రి దగ్గర, ఏ ఊరు? పేరవరం. అక్కడ కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. యూనివర్స్ నాకు తోవ చూపించాలి. నాకు మేనమామ అనమాట, మావయ్య నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా మా పెద్ద పాపకు బాగా చెవు నొప్పిగా ఉంది. తను ఉంటే ఇంట్లో వంట అది చేసేస్తుంది. చిన్న పాప వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అనుకున్నాను పాప తను చెవు నొప్పిగా ఉంది, ఇంట్లో వంట ఇబ్బంది అయిపోయి, సర్లే నేను రేపు వచ్చేస్తానంటే వద్దు రావద్దు నువ్వు అక్కడే ఉండు అని ఆయన నాకు భరోసా ఇచ్చి సరే ఇంకా నేను ఉండిపోతున్నాను. 11 daysకనే తెచ్చుకున్నాను లగేజ్. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా అలాగే నాకు తోవ దొరుకుతుంది. ఆ పేరవరం కూడా వెళ్దాం. మెయిన్ మా స్నేహితురాలని కలడానికి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇంకా అది ఇది అన్నీ కలిసి వస్తాయి కదా, అక్కడ కూడా వెళ్దాం. ధ్యానం చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉంది. చాలా లాభాలు ఉన్నాయి. మరి ధ్యానం చేసుకోవాలమ్మా. ధ్యానం చేసుకుంటే అన్నీ మనం ఏ విషయం అనుకుంటే ఆ విషయం అయిపోతుంది. ఏ విషయం అనుకుంటే ఆ విషయం ఇంకా ఇలా అనుకుంటున్నాను ఇంకా అట్లనే అయిపోతున్నాయి అన్నీ. నాకు అద్భుతాలు. వీటన్నిటికీ బేస్ ఫౌండేషన్ మాత్రం సత్యం, శాకాహారం. నేను శాకాహారిని ఎప్పటి నుంచో. నేను 24 years నుంచి నేను శాకాహారినే. మధ్యలో నాకు హెల్త్ బాగోక మా వాళ్ళు గుడ్డది తినమంటే 2-3 సార్లు తినేసాను, మళ్ళీ మానేశాను అన్నట్టు. నేను 24 years నుంచి శాకాహారి. మా పెద్ద పాప కూడా బై బర్త్ శాకాహారి. మా వారు కూడా తింటారు కానీ అప్పుడప్పుడు నన్ను ఇబ్బంది పెట్టరు, వండమనరు. నేను వెళ్ళి తెచ్చి వండడం అట్లా ఏం చేయను. మా చిన్న పాప తను అప్పుడప్పుడు తింటారు అంతే. వాళ్ళు కూడా త్వరలోనే వచ్చేస్తారని నమ్మకం నాకు కలిగింది. మావి ఎలాగా ఎప్పుడు వెజిటేరియన్, ఆయనకి ఇష్టం. పచ్చడి కూర అట్లా 2-3 అందాలు అంతే. నాన్ వెజ్ కూడా ఆయన పెద్దగా ఎక్కువ తినరు, ఎప్పుడైనా ఆయన కూడా మానేస్తారన్న భరోసా నాకు వచ్చింది కంప్లీట్గా. పాప ఆయన వచ్చారు మొన్న, అక్కడ వడ్డించారు కూడా 2వ రోజు 3వ రోజు రైల్వే స్టేషన్.